అటవీ శాఖ మంత్రి కూడా, మన గనుల మంత్రి ఆయన, అటవీ శాఖ మంత్రి ఆయన, ఎనర్జీ మంత్రి ఆయనే. అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సార్ 23.69 ఎకరాలు ఉండాల్సింది మొత్తానికి 104 ఎకరాలకు వెళ్ళిపోయింది. నిన్న విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, మేము ఇచ్చింది కాదు కదా సార్, అది ఈనాడు ఇచ్చిన రిపోర్ట్, ఆంధ్రజ్యోతి ఇచ్చిన రిపోర్ట్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిపోర్ట్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిపోర్ట్ కాదు, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్. అటవీ భూమిని ఆక్రమించి దాదాపుగా 104 ఎకరాలని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఇచ్చింది విజిలెన్స్ అధికారులు. ఇప్పుడు శేఖర్ గారు ఏమన్నారంటే సిబిఐ కేసుకుంటావా, ఈడీ కేసుకుంటావా, సిట్ కేసుకుంటావా, స్టాండ్ కేసుకుంటావా, అవసరమైతే ఇంటర్నేషనల్ వెళ్తావు, అంతదాకా అవసరంలా. విజిలెన్స్ అధికారులు తేల్చారు, దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద ఆదేశాలు జారీ చేశారు, దాని మీద ఎంక్వైరీ వేయమన్నారు, యాక్షన్ తీసుకోమన్నారు. సో శేఖర్ గారు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పదవులను అడ్డం పెట్టుకుని ఎంత తోచాడో మీరన్నా చూసారా, అట్టు తిప్పేసుకుని తిరిగేస్తారని, వడ్డీతో సహా మొత్తం కట్టించేస్తారండి, కంగారు ఏం లేదు.